హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ నాగలక్ష్మి టాక్స్. అదిగోండి స్వామివారిని పూజ చేస్తున్నారు. పొద్దున్నే రథోత్సవం రోజు ఆ గ్రీన్ శారీ మా తోటి కోడలు చైర్మన్ గారి భార్య అమ్మాయి కోటేశ్వరి ఇక్కడ రథం దగ్గర పూజ చేస్తున్నారు. చూడండి, గ్రీన్ శారీ మా తోటి కోడలు నెంబరు గుడికి. అదిగోండి చైర్మన్ గారి భార్య అందరూ పూజలు చేస్తున్నారు. రథం బయలుదేరే ముందు అది స్వామివారిని రథం దగ్గర తీసుకొస్తున్నారు. అదిగోండి తీసుకొచ్చి రథం ఎక్కిస్తారు. చాలామంది ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారండి, మాచర్ల ఎమ్మెల్యే. అదిగోండి రథం దగ్గర తీసుకొచ్చి స్వామివారిని రథం కూర్చోబెట్టి ఇంక అదిగోండి రథంలో స్వామివారిని చూడండి ఎంత బాగున్నాడో. మామూలుగా అయితే రథంలో దేవుడు కనపడ్డు, అది దగ్గరకు తీయబట్టి వీడియో స్వామివారు కనపడుతున్నారు. అయ్యవార్లు అందరూ కూర్చున్నారు చూడండి. అదిగోండి అక్కడ గాలి గోపురం కనపడి కన్నికాపరమేశ్వరి గుడి అండి, మాచర్లో పెద్దది కన్నికాపరమేశ్వరి గుడి కూడా చాలా బాగుంటుంది. ఈ లైన్ పెద్ద బజార్ అంటారు మాచర్లో. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనండి. ఇదిగోండి రథం కోసం మేమందరం ఎదురు చూస్తున్నాం. మా పిన్ని వాళ్ళ పాపను ఎత్తుకున్నాను. ఆ పిండిసారి మా రెండో మా కోడలు వాళ్ళ అమ్మాయి వాళ్ళ అత్తయ్య వాళ్ళు అందరూ వచ్చారు. హైదరాబాద్ నుంచి చుట్టాలు చాలామంది వచ్చారండి మా అక్కయ్య వాళ్ళకి. అదిగోండి తర్వాత రథం కోసం ఎదురు చూస్తున్నాం మేమంతా. ఈసారి మా అమ్మాయి వాళ్ళు రాలేదులేండి తిరునాళ్ళకి. మొన్న ధ్వజస్తంభానికి వచ్చారు కదా, ఇప్పుడు కుదరలేదు వాళ్ళకి. అదిగోండి జనం బాగా వచ్చారు చాలామంది. ఇసుకేస్తే రాలినంత జనం అండి స్వామివారి కోసం. ఎండని కూడా లెక్క చేయకుండా వెయిట్ చేస్తున్నారు. ఈ ఐస్ క్రీమ్ బండి అబ్బాయి మాకు అడ్డం పెట్టాడు స్వామివారు కనపడకుండా. రథం వచ్చినప్పుడు ఆ గ్రీన్ డాబా దగ్గరికి వస్తాడండి రథం, అక్కడ ఆగిద్ది. ఈ అబ్బాయిని అరిసి పంపించాము, కదలట్లేదు. పోలీసుని పిలుస్తామంటే అప్పుడు ముందుకు వెళ్ళిపోయాడు. జనం నెట్టుకున్నప్పుడు ఇబ్బంది అయితే ఆ అబ్బాయికైనా, ఐస్ క్రీమ్ బండి అబ్బాయి. అది కూడా అందరం వెయిట్ చేస్తున్నాము. అది పాప ఏడుస్తుంది పాపం చెమటకి. అదిగోండి రథం వస్తుంది. జై చెన్నకేశవ అన్న స్వామివారిని తలుచుకుంటున్నారు అందరూ. గోవిందా గోవిందా అంటున్నారు. సో వచ్చింది రథం. అదిగోండి చాలా పెద్దదండి, 60 అడుగులు ఉంటుందంట రథం. చాలా పెద్ద రథం, చాలా బాగా అలంకరణ చేస్తారు పువ్వులతో రథాన్ని. అదిగోండి కొంచెం తొక్కిసలాట జరుగుతుంది, ఇబ్బంది ఏం లేదులే. ఆ గొలుసులు లాక్కొచ్చేటప్పుడు పిల్లలందరూ బాగా సరదాగా వెళ్తారు అందరూ రథం లాగటానికి. అదిగోండి మేము వెనకమాల ఉన్నాము. అదిగోండి రథం వచ్చి ఇంకక్కడ ఆగిద్ది. హారతి ఇచ్చి మళ్ళీ స్వామివారిని అటు తిప్పుతారు. షార్ట్ వేసుకున్న బాబు మా బాబాయ్ కొడుకు రథం లాగుతున్నాడు. అదిగోండి వచ్చేసింది రథం. ఇక్కడ అందరు జనం చూడండి ఎలా ఉన్నారు ఫుల్గా. అదిగోండి మా తోటి కోడలు అన్నాను కదా, రెండో మామయ్య కోడలు వాళ్ళ బాబు బ్లాక్ షర్ట్ అబ్బాయి అల్లుడు, పెద్ద అల్లుడు రథం లాగొచ్చారు అప్పుడే. ఇటు నుంచి మళ్ళీ గొలుసులు అట్టేసి మళ్ళీ అటు లాక్కెళ్తారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదిగోండి స్వామివారికి హారతి ఇచ్చి మళ్ళీ అటు తిప్పుకుంటారు. గొలుసులు అటు తిప్పి మళ్ళీ అటు తీసుకెళ్తారు. ఒకటే బజార్ అండి పెద్దది, లాస్ట్లో ఒక మూల ఉంటుంది. ఓకేనండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.